మార్నింగ్ టైమ్ స్టోరీస్. సీత పొద్దుటూరు గ్రామంలో నివసిస్తున్న సీతారని అందరూ సీత అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె జీవితంలో సీత పడిన కష్టాలన్నీ ఉంటాయి. అసలు ఈ సీత కష్టాలేంటి అనేది కథల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. సీతారకి ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు. అక్క పేరు మైనా, చెల్లెలు ఆరవలి. వాళ్లది నిరుపేద కుటుంబం. తల్లి శాంతమ్మ ముగ్గురు ఆడపిల్లలకి ఎలా పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ముగ్గురు ఆడపిల్లలు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు సీతార ఒక హోటల్లో పనిచేసుకుంటూ ఉండగా రాఘవయ్య అనే వ్యక్తి వస్తాడు. అతడు సీతారని చూసి, ఈమెని చూస్తే నాకు బాగా ముచ్చటేస్తుంది. నా మనసెందుకో ఈమెని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది అని అనుకుని ఆమె గురించి వివరాలు తెలుసుకుంటాడు. ఇక ఆ రోజే సీతార తల్లి శాంతమ్మ దగ్గరికి వెళ్తాడు. నాకు ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి. నేను ఈ అమ్మాయిని చూశాను. పేరు సితారా. చాలా బాగా నచ్చింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ వయసులో పెళ్ళేంటి అనుకుంటున్నారా? నా భార్య మరణించింది. నాకు పిల్లలు లేరు. నాకు సంతానం కావాలి. నా ఆస్తిపాస్తులు చూసుకోవడానికి వంశవృక్షం కావాలి. అందుకే ఇలాంటి పని చేస్తున్నాను. మీకు 2 బిడ్డలున్నారని కూడా విన్నాను. మీ పెద్ద బిడ్డకి చిన్న బిడ్డకి నేనే ఘనంగా పెళ్లి చేస్తాను అని అంటాడు. అవన్నీ చాటుగా వింటున్న ఆరవలి చాలా బాధపడుతూ ఉంటుంది. సరే, మీ బిడ్డతో మాట్లాడి విషయాన్ని కనుక్కోండి. మీకు సరే అంటే మీ జీవితం యొక్క పూర్తి బాధ్యత నాది. నేను 2 రోజుల్లో తిరిగి వస్తాను. మీ అభిప్రాయమేంటో చెప్పండి అని చెప్పి అక్కడ్నుంచి తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆరవలి ఇంట్లోకి వెళ్ళి, అమ్మా, ఈ విషయం గురించి నువ్వు అక్కతో అస్సలు చెప్పొద్దు. ఎందుకంటే తను మా జీవితాలు మార్చడం కోసం పెళ్లి కొప్పుకుంటుంది. దయచేసి దాని గొంతు కొయ్యొద్దమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. చూస్తూ చూస్తూ నా బిడ్డ జీవితాన్ని నేనెందుకు నాశనం చేస్తానమ్మా? నేను ఎప్పటికీ అలా చెయ్యను. నేను కూడా తల్లినే కదా అంటూ వాళ్ళిద్దరూ ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు మైనా అక్కడికొచ్చి విషయం తెలుసుకుని ఆమె కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మా, దయచేసి ఈ విషయం సీతారవారికి వెళ్ళొద్దు. అందుకు తను సరే అంటుంది. ఇక అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. వాళ్ల మనసులో ఏదో తెలియని బాధని సీతారా గమనిస్తుంది. ఏంటి ఈ రోజు అందరూ ఏదోలాగున్నారు? ఏం జరిగింది? నాకు చెప్పకూడదా ఏంటి? ఏం జరిగింది? మేము బాగానే ఉన్నాం కదా. నువ్వేదో ఊహించుకుంటున్నట్టున్నావు. ఏదైనా ఉంటే నీకు చెప్పకుండా ఉంటామా సీతారా అని అంటుంది. అప్పుడు సీతారా, మీరు చెప్పకపోయినా నాకు తెలుసులే. ఆ ముసలోడితో నా పెళ్లి గురించే కదా. ఆ మాట వినగానే వాళ్లు ఆశ్చర్యపోతారు. ఇక ఎవరిపాటికి వాళ్లు అత్తగారింటికి చేరుకున్నారు. దురదృష్టమో అదృష్టమో కాని వాళ్ళెవరికీ అత్తమామలు లేరు. భర్తని సంతోషంగా చూసుకోవడమే. ఇక వాళ్ల భర్తలతో వాళ్లు సంతోషంగా ఉన్నారు. 2 రోజులు గడిచాయి. సీతారతో తన భర్త రాఘవయ్య, సీతారా, పంతులుగారిని పిలిపించాను. ఈరోజు మంచి ముహూర్తం కోసం సంవత్సరం తిరిగేలోపు ఒక బిడ్డని నా చేతిలో పెట్టావంటే చాలు. ఇక నేను కన్నుమూసినా నాకు సంతోషమే. ఆ మాటలకు సీతారా ఏం మాట్లాడకుండా ఉంటుంది. సరే, నేను పంతులుగారిని తీసుకొస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. అక్కడి నుంచి కార్లో బయలుదేరతాడు. ఇదిలా ఉండగా సీతారా ఏడుస్తూ ఉంటుంది. కార్లో వెళ్లిన అతనికి యాక్సిడెంట్ జరుగుతుంది. అతను అక్కడికక్కడే చనిపోతాడు. సాయంత్రం దాకా భర్త రాకపోవడంతో చాలా కంగారు పడుతూ ఉంటుంది సీతార. గుమ్మం దగ్గర తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో కొందరు వ్యక్తుల ద్వారా విషయం తెలుసుకున్న సీతార అతను హాస్పిటల్లో సురక్షితంగా ఉన్నాడన్న భ్రమలో హాస్పిటల్కి వెళ్తుంది. కాని అతను అక్కడికక్కడే మరణిస్తాడు. అది చూసిన సీతార బాగా ఏడుస్తుంది. సీతార తదుపరి కార్యక్రమాన్ని తనే స్వయంగా ముగిస్తుంది. ఆ విషయం చుట్టాళ్లకి గాని తల్లికి గాని ఎవ్వరికీ చెప్పదు. ఇక తాను ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. అలా 1 ఏడాది గడిచిపోతుంది. సంవత్సరం తర్వాత ఒకరోజు తల్లి మరియు తన అక్క, బావ, చెల్లి భర్త అందరూ కూడా సీతారాన్ని చూడ్డానికి వస్తారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ ఎవరో అత్తాకోడళ్ళు ఉంటారు. ఏమండి, ఇక్కడ సీతారా అని ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఎక్కడుందే? ఇంట్లో ఉన్న కాంతమ్మ. ఇంకెక్కడ సీతారా? ఎప్పుడూ వెళ్ళిపోయిందిగా. మొగుణ్ణి పెళ్లి చేసుకుని డబ్బు మొత్తం కొట్టేద్దామని చూసింది. కాని అది జరగలేదుగా. ఎక్కడుందో ఏమో
కాంతమ్మ చెప్పిన మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. తాను నా కూతురు, ఏం చెయ్యాలి నేను? మీరేమో ఇలా మాట్లాడుతున్నారు. నాకు చాలా కంగారుగా ఉంది. నీ కూతుర్ని ముసలోడికిచ్చి పెళ్లి చేయడానికి సిగ్గులేదు? వాడు టపా కట్టేశాడు. ఆస్తి మొత్తం తీసుకోవాలని ఆశపడినందుకు నీ కూతురు ఎక్కడికి వెళ్ళిందో వెతుక్కో. ఆ మాట వినగానే వాళ్ళు చాలా బాధపడుతూ అక్కడ్నుంచి సితార కోసం వెతుకుతూ ఉంటారు. మగవాళ్లు తమ దగ్గరున్న ఫోటోను చూపిస్తూ వెతుకుతూ ఉండగా ఆరవలికి ఒక పొట్టి పంతులు కనపడతాడు. ఈ అమ్మాయి నాకు తెలుసు. ఈ దగ్గరలో ఉన్న పిల్లల ఆశ్రమంలో ఉంటుంది, వెళ్ళండి అని చెప్పడంతో వాళ్ళు చాలా ఆశగా ఆశ్రమానికి వెళ్తారు. తెల్ల చీరతో విధవరాలిగా ఉన్న సితార వాళ్ళకి కనిపిస్తుంది. అది చూసిన తల్లి, అమ్మా సీతారా, ఏంటమ్మా ఇది? నీ భర్త ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? మాకొక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు తల్లి? ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళెవరు? అప్పుడు సీతారా ఏడుస్తూ, అమ్మా, నా భర్త యాక్సిడెంట్లో మరణించాడు. ఆ విషయం నేను ఎవ్వరికీ చెప్పకూడదని ఆ ఇంట్లోనే ఉంటున్నాను. అప్పుడే ఆమె అక్కడికి వచ్చింది. ఆమె నాతో, ఓసై, నా మొగుణ్ణి పెళ్లి చేసుకున్నావా? ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఆస్తి మొత్తం తీసుకుందామని వచ్చావా? నేను నా కోడలు ఏమైపోవాలి? అసలు మీరెవరు? ఎందుకిలా అబద్ధాలు చెబుతున్నారు? నా భర్తకి పెళ్లి జరిగింది. మొదటి భార్య చనిపోయింది. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆయన కూడా మరణించాడు. అసలు మీరెక్కడి నుంచొచ్చారు? అన్ని అబద్ధాలు చెప్పాడతను. నేను తన మొదటి భార్యను. నువ్వు మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళలేదంటే పోలీస్ కేసు పెడతాను. నేను వెళ్ళను, మీరు ఏమన్నా చేసుకోండి అని గట్టిగా వాదించడంతో వాళ్ళందరూ నన్ను కొట్టారు. నన్ను బలవంతంగా బయటికి నెట్టేశారు. ఎటు వెళ్లాలో అర్థం కాక ఈ ఆశ్రమంలో చేరాను అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. వాళ్లకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. అమ్మా, మనింటికి వెళ్ళిపోదాం పదమ్మా, నీకు మరో పెళ్లి చేస్తాను తల్లి. లేదమ్మా, పెళ్ళొద్దు, ఏమీ వద్దు. ఇక్కడున్న పిల్లలతో నేను సంతోషంగా ఉన్నాను. మీరు దయచేసి వెళ్ళిపోండి. సీతారా, నా బంగారు తల్లి కదూ, అమ్మ చెప్పిన మాట వినమ్మా. ఈ అక్క మాట కూడా వినవా? దయచేసి వెళ్ళిపోండక్క. ఆరవలి, దయచేసి అమ్మనిక్కడి నుంచి తీసుకుని వెళ్ళు. అమ్మా, వెళ్ళిపోదాం పదండి. అక్క ఒకసారి నిర్ణయం తీసుకుందంటే తన నిర్ణయం మార్చుకోదు. తన రాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది అంటూ ఆరవలి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ల భర్తలు కూడా సీతారకి ఎంతో నచ్చచెబుతారు. కాని వాళ్ల మాట వినదు. ఇక వాళ్లు కూడా చేసేదేమీ లేక ఎవరి దారిన వాళ్లు బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీతార తల్లి ఇంటికి వెళ్లి తన బాధ మొత్తాన్ని కృష్ణయ్య అనే వ్యక్తికి చెప్పుకుంటుంది. కృష్ణయ్య తన దూరపు బంధువు. వరుసకి సీతారకి బావవుతాడు. ఆమె చెప్పిన మాటలు అన్నీ విని అతను, అత్తా, మీరేమీ కంగారుపడద్దు. సీతార క్షేమంగా ఇంటికి వస్తుంది. ఒకవేళ ఇక్కడికి రాకపోయినా అసలు ఆ రాఘవయ్య భార్య సంగతేంటో నేను తెలుసుకుంటాను. నెల రోజుల్లో నువ్వు మంచి వార్త వింటావు. ఆ మాట విన్న సీతార తల్లి చాలా సంతోషపడి, ఏదో ఒకటి చేసి పుణ్యం గట్టుకో బాబు అని అంటుంది. ఆ తరువాత కృష్ణయ్య అక్కడ్నుంచి రాజు అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెబుతాడు. చాలా బాధగా ఉంది. వాళ్ల పరిస్థితి వింటే మనం ఖచ్చితంగా సాయం చేద్దాం. ముందసలు ఆ రాఘవయ్య నకిలీ భార్య సంగతేంటో చూద్దాం, పద అంటూ సీతారా ఉన్న ఊరికి బయలుదేరతారు. వాళ్ళక్కడికి వెళ్లి ఏం చేస్తారు? అసలు ఏం జరగబోతుంది? సీతారా కష్టాలు తీరుతాయా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం. ఈ విషయం తనకి ఎలా తెలిసిందంటూ ఆమెను అడుగుతారు. ఎందుకు తెలియదు? మీరు చెప్పకపోతే ఎవరో ఒకరు చెప్పకుండా ఉంటారా? ఇది సమాజం. మనం ఈ సమాజంలో మంచి కంటే చెడునే చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది. ముసలోడి పెళ్లి అయిపోతుందటగా, బాగా డబ్బున్నవాడటగా, మీ కుటుంబాన్ని మారుస్తా అన్నాడటగా అని ఏవేవో మాటలు చెప్పుకుంటూ ఉన్నారు. ఆ మాటలు నా దాకా వచ్చాయి. అందుకు వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటారు. సీతారా తల్లితో, అమ్మా, అతను వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పు. సీతారా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుందని చెప్పు. ఆ మాట వినగానే వాళ్ళు ఆశ్చర్యంగా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది?
పోయి పోయి ఆ ముసలివాడిని పెళ్లి చేసుకుంటానంటావేంటి? అమ్మా, అతన్ని పెళ్లి చేసుకుంటే అక్క చెల్లి జీవితాలు సంతోషంగా ఉంటాయి కదా. నీ జీవితం కూడా మారుతుంది. అందరం సంతోషంగా ఉంటాం. నేను తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం నా కుటుంబానికి బాగా ఉపయోగపడుతుందంటే నాకు అంతకంటే ఏం కావాలి చెప్పమ్మా. అతను వచ్చినప్పుడు నేను పెళ్లికి సిద్ధమని చెప్పు. ఆ మాట విని ఆరవలే మైనా వద్దు అని ఆమెకు నచ్చజెబుతూ ఉంటారు. కాని సీతారా వాళ్ల మాట వినదు. తను అక్కడ్నుంచి వెళ్ళిపోయి తన గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మైనా ఆరవలి వచ్చినప్పుడు తన బాధను దిగమింగుకొని పడుకుంటుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం రాఘవయ్య శాంతమ్మ ఇంటికి వస్తాడు. శాంతమ్మతో, ఏంటి, మీ అమ్మాయితో మాట్లాడావా? శాంతమ్మ ఏదో చెప్పబోతుండగా సీతారా అక్కడికి వచ్చి, పెళ్లికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ మొదటగా నా అక్క పెళ్లి, తర్వాత నా చెల్లి పెళ్లి పూర్తయిన తర్వాతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. ఆ మాట వినగానే రాఘవయ్య సంతోషంగా, రాఘవయ్య, ఓ, తప్పకుండా అలాగే చేద్దాం. మొదట మీ అక్క పెళ్లి చేస్తాను, తర్వాత మీ చెల్లిది. లేదా రెండు కలిపి చేస్తే రెండు కలిపి చేసేద్దాం. లేదా అన్ని కుదిరితే ముగ్గురం కలిపి ఒకే మండపంలో చేద్దాం. ఎలాంటి కుదవ ఉండదు. 2 ఎకరాలు అమ్మాయి పేరు మీద రాస్తాను, 2 ఎకరాలు చిన్నమ్మాయి పేరు మీద రాస్తాను. ఇక నా ఆస్తి మొత్తం సితార పేరు మీద రాస్తాను అని అంటాడు. అందుకు వాళ్ళు సరే అంటారు. ఇక ఆయన చెప్పినట్టుగానే అన్నీ చేస్తాడు. ముగ్గురికి ఒకే మండపంలోనే పెళ్లి జరుగుతుంది. అది చూసి తల్లి శాంతమ్మ చాలా సంతోషపడుతుంది.